ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందువులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే జనవరి 13వ తేదీ భోగి పండుగ, 14వ తేదీ సంక్రాంతి పండుగ, 15వ తేదీ కనుమ పండుగ వచ్చింది. ఈ 3 రోజుల పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ 3 రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి. పండుగ సమయంలో ఈ నియమాలు పాటించకపోతే మీ ఇంటికి ఖచ్చితంగా కీడు జరుగుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా సంక్రాంతి పండుగను కీడు పండుగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి కీడు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే. సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను అయినా పెట్టవచ్చు. ఈ రోజున ఎవరైతే ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి భోగి మంటలను వేసుకోవాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటను వేస్తే మహాయజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేయాలి. ఇలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పాత వస్తువులు భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. భోగి మంట అయిపోయిన తరువాత మంటల్లో ఉన్న బూడిదను తీసుకొని మీ నుదిటిన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది. తర్వాత వేడి నీళ్లతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రేగి పండ్లను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లల తలపైన భోగి పండ్లను పొయ్యాలి. రేగి పండ్లను చిన్నారుల తలపైన పోస్తే వారికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. చిన్నారుల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి తలపైన రేగి పండ్లను పొయ్యడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లను పొయ్యవచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ బెల్లం, నువ్వులు ఖచ్చితంగా తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను పేదవారికి దానం చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేశాకే ఆహారాన్ని తీసుకోవాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం మీ ఇంటికి కీడు కలుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజు నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అకస్మాత్తుగా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. సంక్రాంతి పండుగ రోజు సున్ని బిండితో స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయాలి. తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివుడికి మాత్రం అభిషేకం ఖచ్చితంగా చెయ్యాలి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ రోజున చేసే శివాభిషేకాలకు అంతులేని శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.
శివుడికి అభిషేకం చెయ్యలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున పెరుగును దానం చేస్తే మీ జాతకంలో డబ్బుకు లోటు ఉండదు. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం సమర్పించాలి. ఈ రోజున ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. సంక్రాంతి పండుగ తర్వాత రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ పండుగ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. ఈ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మీ ఇంటి పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకొని వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించి వారికి నమస్కారం చేసుకుంటే చనిపోయిన వారు ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ రోజున గారెలు, మాంసాహారం మీ పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు, సకల దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. ఈ కనుమ పండుగ రోజున గోమాతను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయడం వల్ల మీ ఇంటిపైన పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. కనుమ పండుగ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మినపగారెలను తినాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేస్తే ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.